హాయ్ హలో నమస్తే. లాస్ట్ వీక్ అయితే ఊటీకి వెళ్ళాలని ప్లాన్ చేశాము. అంతా సడన్గా అయిపోయింది ప్లాన్ కూడా. సో హరీబరీగా రెడీ అయిపోయి 5:30కి అంతా మేము బయలుదేరేసాము. 5:30కి అంతా సిటీ కూడా దాటేసామండి. సిటీ దాటేసిన తర్వాత ఇలా రింగ్ రోడ్డుకి వచ్చేసాము, హైవే పైకి. ఇలా వెళ్తూ ఉండగా ఈ సన్సెట్లో మనకి ఏరోప్లేన్ అయితే కనిపించింది. చూడడానికి బాగా అనిపించింది వ్యూ. సో ఇలా రికార్డ్ చేద్దామని చెప్పి దాన్ని క్యాప్చర్ చేసుకున్నాను. ఇదే దారిలో మనకి రామానుజ స్టాచ్యూ ఉంది కదా, అది కూడా కనబడుతుంది దూరంగా. మరి దారిలో మళ్ళీ స్టే చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత డిన్నర్ కానించుకొని మళ్ళీ బయలుదేరామండి. ఈ ట్రిప్ కూడా చాలా హరీబరీగా అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్లో డెసిషన్ తీసుకొని బయలుదేరేసాము. సో ఉన్నవన్నీ అలా బ్యాగ్లో సర్దేసుకొని అట్లీస్ట్ ఫేస్ వాష్ కూడా చేయకుండా బయలుదేరేసామండి. తర్వాత మధ్యలో అయితే రీఫ్రెష్ అయ్యాము. మొత్తానికి డిన్నర్ అయితే కానించుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరి తర్వాత మైసూర్ దాటి ఊటీకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఫారెస్ట్ ఎంటర్ అయ్యే ముందు మేము 6 లోపే అక్కడికి చేరుకున్నాం, 5:30కి అంతా. కానీ 6 లోపు ఫారెస్ట్లోకి నో ఎంట్రీ అండి. అందుకని అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. తర్వాత బయలుదేరామండి. ఈ సన్ రైజ్ అప్పుడు అడవిలో నుంచి వెళ్తూ ఉంటే మౌంటైన్స్ కానీ క్లౌడ్స్ కానీ చుట్టుపక్కల వచ్చే చిన్న చిన్న సౌండ్స్, పక్షులు చేసే సౌండ్స్ ఇలా చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. సిటీలో ఉండి ఇలా ఫారెస్ట్లో చూసేసరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకైతే. ఇలా చూడండి, ఎర్లీ మార్నింగ్ ఇలా క్లౌడ్స్ అయితే కొండ కనపడకుండా మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. మనకైతే ఆకాశము కొండ ఒకే లెవెల్లో ఆనుకొని ఉన్నాయా అన్నట్లు అనిపిస్తుంది. నాకైతే ఈ కొండ దగ్గర నుంచి చూసేసరికి చాలా పెద్దగా అనిపించిందండి. ఇంకా రియల్గా చూస్తే అసలు ఆ ఫీలే వేరుంటుంది. నాకైతే తిరుపతి కొండ కంటే చాలా హైట్లో ఉన్నట్టు అనిపించింది ఈ కొండను చూడంగానే. ఇలాంటిదే ఇంకొకటి కూడా, ఇలా రోడ్డు వెంబడి చెట్లతో, వెదురు చెట్లు, ఇలా అసలు సూపర్ అంటే సూపర్ అండి జర్నీ అయితే మాత్రం. ఇలా వెళ్తూనే ఉన్నాము. ఫారెస్ట్లో మనకి కర్ణాటక ఫారెస్ట్ ఏరియా ఒకటి, తమిళనాడు ఫారెస్ట్ ఏరియా అయితే 2 పార్ట్స్గా ఉంటాయి ఇందులో. తర్వాత ఊటీ ఎంటర్ అయ్యే తర్వాత మనం ఘాట్లు అయితే ఎక్కుతామండి. ఆ ఘాట్లు ఎక్కేటప్పుడు మాత్రం ఒక పక్క లోయ, ఒక పక్క చెట్లు, అసలు చెప్పలేని అందం అండి. అసలు ప్రకృతి అందం అంత బాగుంటుంది. ఇలా మధ్యలో అయితే మాకు ఆ లోయలు చూడండి, క్లౌడ్స్ అసలు ఎంత బాగా మేఘాలు మనకు కనబడుతున్నాయో. నాకైతే ఆ క్లౌడ్స్ చూడంగానే మనకి పాత సినిమాలో నారదుడు వాళ్ళు మేఘాల పైన నడుస్తూ ఉంటారు కదా, అలా ఆ ఫీల్ అయితే వచ్చిందండి. అలా అయితే థ్రిల్ అయ్యాను. చాలా బాగా అనిపించింది. ఇలా మనకు కొండలు ఎక్కే కొద్దీ వస్తూనే ఉన్నాయండి ఊటీ పైకి ఎక్కేసరికి. కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం మంచి థ్రిల్లింగ్ అంట. మా వారైతే చెప్పారు, డ్రైవింగ్లో అయితే మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను అని అయితే చెప్పారు తను. అక్కడక్కడ మనకి ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనబడుతున్నాయి. అలానే వెళ్తూ మార్నింగ్ 8కి అంతా మేమైతే ఊటీ చేరేసుకున్నాము. ఊటీ చేరిన తర్వాత రూమ్ బుక్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసరికి చాలా టైమే పట్టిందండి. బాగా అలసిపోయాము. నైట్ అంతా జర్నీనే, ఎక్కడ ఆగలేదు. మొత్తానికైతే రూమ్ చూసుకొని హాయ్ గైస్, ఊటీకి అయితే వచ్చాము. మార్నింగ్ నిన్న హైదరాబాద్ నుంచి 5కి స్టార్ట్ అయితే మార్నింగ్ 9 అలా అయిందండి. ఊటీకి వచ్చేసరికి మధ్యలో ఆగుతూ కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ తర్వాత రూమ్ కోసం అని వెతుకుతూ మాకు 11:30 అయిపోయింది రూమ్ దొరికి. అప్పటి నుంచి బాగా టైర్డ్ అయిపోయాను కదా అని చెప్పి పడుకొని ఇప్పుడే 1 అవర్ ముందు లేచి ఇలా రెడీ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు టైం 2:30 అయ్యింది. సో మళ్ళీ చీకటి త్వరగా పడిపోతుంది కదా, అలా బయటకు వెళ్ళి వద్దామని చెప్పి రెడీ అయిపోతున్నాము. రూమ్ అయితే వచ్చిన తర్వాత చూపిస్తానండి. మొత్తానికి రెడీ అయిపోయి ఇంకా బయలుదేరేటప్పుడు రూము ముందర ఓపెన్ బాల్కనీ ఉంది కదా, అందులో ఒక 2 ఫొటోస్కి పోజ్ ఇచ్చి 2 ఫోటోలు దిగి అయితే బయలుదేరాము. ఆ ఫొటోస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. మొత్తానికి టైం అయితే తక్కువ అయిపోయింది, 2:30 అయిపోయింది కదా. త్వరగా బయలుదేరి ఎంతవరకు మ్యాక్సిమం మనం చూడగలుగుతామో వ్యూస్ అంతవరకు చూపించేద్దాము త్వరగా అన్నట్టు బయలుదేరామండి. ఇవే చూడండి, మధ్యలో పోజులు అయితే దిగాను ఈ విధంగా. ఇంకా మొత్తానికైతే బయలుదేరామండి. మొత్తానికి కార్ అయితే ఎక్కి బయలుదేరామండి. ఇక్కడ వ్యూస్ ఏమేమి ఉన్నాయి చూసేకి అని రిసార్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళైతే ఇలా లిస్ట్ ఇచ్చారు. ఇందులో మనం చూసుకోవచ్చు.
ఏమేమి ఏరియాస్ ఉన్నాయి ప్లేసెస్ చూడడానికి అని చెప్పి. సో దీని ప్రకారం మనం అక్కడికి వెళ్ళి చూద్దామండి. ఇది ఊటీ మైసూర్ రోడ్డుకి అయితే వచ్చాము. ప్రజెంట్ అయితే టీ పార్క్కి అయితే వెళ్తున్నామండి. టీ పార్కేనా అది? ఫస్ట్ బొటానికల్కి వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి, మరి ఈవినింగ్ అయిపోతే చీకటి పడిపోతే టీ పార్క్ దగ్గర బాగోదు కదా, అందుకని ముందే టీ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. వ్యాలీ పాయింట్ టీ పార్క్, మళ్ళీ రిటర్న్లో బొటానికల్ పార్క్ చూద్దామని చెప్పి అనుకున్నాము. In 700 meters, keep right. ఇదైతే మనం కలెక్టర్ ఆఫీస్ నుంచి క్రాస్ అయ్యి లోపలికి రావాలండి. ఊటీ మైసూర్ రోడ్ అంట. సో ఇక్కడ ప్లేసెస్ కనుక్కోవడం కొంచెం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎక్కడ సైనింగ్ బోర్డ్స్ లేవు అసలు. సో మ్యాప్ పెట్టుకొని వెళ్ళడమే. ఇలా బయలుదేరాం కదా, మధ్యలో మనకి ఎక్కడ కొండలు కనిపించినా కొంచెం కొండలు ప్లెయిన్గా ఉన్నాయనుకోండి, అన్నీ టీ పార్కులే అండి. అక్కడ టీ ఎస్టేట్ లాగా పెట్టేసుకున్నారు. ఒక పక్క కొండ, ఒక పక్క లోయ, ఇలానే ఉందండి. నాకైతే ఊటీ మొత్తం కొండలపైన మాత్రం పొడుగుగా ఉండే చెట్లు వేసేసి అదొక టూరిస్ట్ ఏరియా లాగా. మనకి డౌన్లో ఉన్న దగ్గర కొన్ని ఇల్లులు ఉంటాయి, తర్వాత టీ ఎస్టేట్స్ ఉన్నాయి. ఇదే అండి టెలిస్కోప్ వ్యూ అనేది. ఇక్కడ నుంచి మనం ఈ సీనరీని మొత్తం బాగా దగ్గరగా చూడొచ్చు. ఇలా మనం ఓపెన్గా ఇలా చూస్తాం కదా, ఇప్పుడు మనం టెలిస్కోప్ నుంచి చూస్తే అటుపక్క చివర కొండ దగ్గర ఉన్న రోడ్డు కూడా కనిపిస్తుందండి. ఏరియా మరి నియర్ బైగా కనిపిస్తుంది. అయితే దాంట్లో అంత క్లారిటీ ఉండదు. మనం చూడాలి, పాయింట్ పాయింట్ చూడాలి అనుకుంటే అప్పుడు టెలిస్కోప్ నుంచి చూడొచ్చండి. చూడండి, నేను చెప్పాను కదా ఇట్లా లోయలో ఎక్కడ ఉంటే అక్కడ టీ ఎస్టేట్లు అయితే పడిపోతాయి. సో అది మనకి ఒక వ్యూ పాయింట్గా వాళ్ళు చేసేసారు దాన్ని. సో చూడు, ఇటుపక్కేమో టీ ఎస్టేట్స్. ఇలానే ఉందండి నాకైతే ఊటీ అంతా కూడా. ఒక చోట టీ ఎస్టేట్లో మనకి అక్కడ ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి వేసి పిక్స్ కూడా తీయించుకోవచ్చు. అది ఎక్కడో నాకు అలమంచి లేక్ దగ్గర అని చెప్పి అన్నారు, కానీ అక్కడికి వెళ్ళలేకపోయాము. చూడండి, మధ్య మధ్యలో ఇలా చెట్లు అయితే వెళ్ళే కొద్దీ మనకి ఇది వ్యూ పాయింటే ఉంటుందండి. ఇది వ్యూ పాయింట్ కాదు అని చెప్పేకి లేదు. ఎటు వెళ్ళినా కూడా ఏదో ఒక సీనరీతో మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇదేమో నర్సరీ అనుకుంటా, అన్నీ అలా నర్సరీ లాగా మనకి ఇక్కడ నర్సరీస్ ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట. చివరిగా అయితే ఇలా టీ ఎస్టేట్కి అయితే వచ్చామండి. ఎన్ని టీ ఎస్టేట్లు ఉన్నా ఇది రోడ్డుకి దగ్గరగా ఉంటే ఇక్కడికైతే వచ్చాము. నాకైతే ఇక్కడికి వచ్చి లోపల చూసేసరికి నాకు టీ ఆకులు దగ్గరగా వచ్చేసరికి మనం ఇంటి ముందర డెకరేషన్ కానీ చెట్లు పెంచుతూ ఉంటాం చూడండి, షో చెట్లు మాదిరి అలానే అనిపించింది. గుబురుగా మనం కూడా ఆ చెట్లను ఆఫీస్లో ముందర కానీ అలా పెట్టుకుంటాం కదా. సో నాకు చూడంగానే అలానే అనిపించింది. ఆ ఫీలే వచ్చింది. అన్నీ కట్ చేసినట్లున్నారు ఈ మధ్యనే. అవి మళ్ళీ మొలకొస్తాయి, అదే చిగురు వస్తాయి కదా, ఆ చిగురు అనుకుంటా. చాలా గుబురుగా ఉన్నాయండి. మనకి మధ్యలో దారి వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది. ఇంత గుబురులో ఎక్కడైనా పాములు, జలగలు కూడా ఉంటాయి అని చెప్పారు. జలగలు అయితే ఉంటాయి అన్నారు, కానీ పాములు కూడా ఉండొచ్చేమో అని అలా భయమేసిందండి నాకైతే. మొత్తానికైతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడే పక్కన ఇల్లులు కూడా ఉంటాయండి. ఈ టీ తోట పక్కనే అవైతే ఇల్లులు డౌన్కు ఉంటాయి. నాకైతే మలయాళం మూవీస్ మనం చూస్తూ ఉంటాం కదా, సో ఆల్మోస్ట్ ఇలాంటి హౌసెసే ఉంటాయి. డౌన్గా లేయర్గా డౌన్గా ఉంటాయండి. చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి హనీమూన్ బోట్ హౌస్ అంట, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఏంటంటే సేమ్ మనకి లుంబిని పార్క్ అలానే ఉంటాయండి. మధ్యలో వాటరు, మళ్ళీ బోట్స్, చుట్టూ పార్కు. అయితే మనకి హైదరాబాద్లో ఏంటంటే చుట్టూ బిల్డింగ్స్, వెహికల్స్ డిస్టర్బెన్స్ ఇలా ఉంటుంది కదా. ఇక్కడైతే అటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. నాకు తెలిసి ఈ వాటర్ అంతా కూడా ప్యూర్ వాటర్ అనుకుంటా.
అక్కడి నుంచి బయలుదేరి ఇంకా రోజ్ గార్డెన్కి అయితే వచ్చామండి. టీ కాఫీ తాగుదామని ఇక్కడికి వచ్చాము. సమోసా కానీ బజ్జీ కానీ దొరుకుతుంది అనుకుంటే ఎక్కడే కానీ ఇక్కడ సమోసా బజ్జీలు లేవండి. అన్ని చోట్ల ఇలాంటి స్నాక్సే కనబడుతున్నాయి. దీంతో పాటుగా బిస్కెట్స్, జ్యూసెస్, ఇంకా కాఫీ, టీ. తర్వాత టికెట్ అయితే తీసుకొని ఇంకా గార్డెన్ లోపలికి అయితే వెళ్ళాము. చూడండి, మనకి గార్డెన్ కూడా మంచిగా చేసి పెట్టారు. ఐ మీన్ స్టెప్ వైజ్ ఉంటుందండి. ఇప్పుడు ఒక లేయర్గా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ డౌను, అక్కడ నుంచి మళ్ళీ డౌన్ అలా ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. మధ్యలో అయితే రోజ్ ఫ్లవర్స్ దగ్గర 2 ఫోటోలకి అయితే పోజులు ఇచ్చాను. మధ్యలో మనకి అక్కడ ఫొటోస్ దిగి ప్రింట్ ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర ఒక 2 ఫొటోస్ అయితే తీయించుకొని ఆ ప్రింట్ వచ్చేలోపు పార్క్ అంతా ఒకసారి ఇలా తిరిగేసాము. ఇప్పుడు వరకు నేను చూపించింది ఒకటి, ఇప్పుడు ఇంకొకటి అక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇంకొకటి, అట్లా చుట్టూ వెళ్ళి అట్లా డౌన్కి రావాలన్నమాట. అదొక లేయర్ అలా ఉంటుందండి. ఆ లేయరు చూడండి, హౌసెస్ కూడా ఎలా కనిపిస్తున్నాయో అక్కడ. ఇలా ఉంటుందండి. అసలు ఏంటో ఎంత వెళ్ళినా నాకైతే అస్సలు అర్థమే కాలేదండి. ఊటీ మాత్రం ఎటు వెళ్ళాలో ఎటు రావాలో అని అసలు అంత తికమక్కగా అనిపించింది. ఇలా మొత్తానికైతే అంతా ఒక రౌండ్ వేసాము. ఇది సాటర్డే అండి మేము వెళ్ళింది. సో సాటర్డే స్కూల్ పిల్లలంతా వచ్చారు చాలామంది. అక్కడ నుంచి ఇంకా బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళాము. ఇవి ఏం ఎగ్స్? కోకిలా ఎగ్సా? ఓకే. ఇంకా ఈ బొటానికల్ గార్డెన్ దగ్గర అయితే ఆల్మోస్ట్ ఇవే కనపడుతున్నాయి. నేనైతే ఒక మొక్కజొన్న పొత్తు అయితే కాల్చింది తీసుకున్నాను. ఒక 50 రూపాయలు అంటారండి. వర్దినో కాదు నాకైతే కామెంట్ చేయండి. ఇలా మొత్తానికి లోపలికి ఎంటర్ అయితే అయ్యామండి. టికెట్ అయితే అన్నిటికీ 100 అండి. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నిటికీ పేమెంటే అడుగుతున్నారు. ఫోన్పే అవి లేదు అని చెప్పి అంటున్నారండి. ఇంకా ఎప్పుడో ఇంకా వెయిట్ చేయగా తర్వాత ఏమో తీసుకుంటున్నారు ఫోన్పే, లేకపోతే సర్వీస్ డౌన్ ఉందనో సంథింగ్ చెప్పి డబ్బులకే ముందే వెళ్ళంగానే చెప్పడమే వాళ్ళు మనకి డబ్బులే కావాలి అని అడుగుతున్నారు. ఈవెన్ పార్కింగ్లో కానీ అంతా. సో ఈరోజు అంతా స్కూల్ పిల్లలు, స్టూడెంట్స్ అందరూ బాగా వచ్చారండి. బొటానికల్ గార్డెన్స్ అని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లలో కూడా మనకి కనిపిస్తున్నాయి కదా. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి బిల్డింగ్స్ కానీ వేరే వెహికల్ సౌండ్స్ కానీ ఏమీ కనపడవు. చెట్లు చూడండి ఎంతెంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో. ఆ చెట్లు దాని ముందర పక్కేమో ఓపెన్ గ్రౌండ్ అయితే ఉంటుంది. సో చుట్టూ మనకు ఒక రౌండ్ లాగా అంతా తిరిగేలాగా మనకి వే కూడా ఉంటుంది, పాత్వే. ఇంకా అటుపక్క ఇటుపక్క మనకి అంత గార్డెనే అండి. చాలా బాగుంటుంది. మనం ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది. బాగా స్పెండ్ చేయొచ్చు. నేను మాత్రం తీసుకున్న మొక్కజొన్నని తింటూ ఇలా అయితే ఏరియా అంతా మొత్తం చూస్తున్నాను. అంతా కవర్ చేయాలని చెప్తున్నానండి. తింటూనే చేస్తున్నాను. నాకు ఎక్కడ మొక్కజొన్న పొత్తు కనిపించినా ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ మొక్కజొన్న పొత్తు తీసుకొని తినాలని మాత్రం ఆశ అనమాట. సో మ్యాక్సిమం తీసుకోవడానికే నేను ట్రై చేస్తాను ఎక్కడ కనిపించినా కూడా. సో ఇలా అంతా ఒక్కొక్క జంటలు పేరెంట్స్, స్టూడెంట్స్, ఫ్యామిలీ ఇలా అందరూ బాగా స్పెండ్ చేయడానికి అయితే వచ్చారండి. గ్రూపులు బాగా. చూడండి చెట్లు కూడా చాలా పెద్ద ఉన్నాయండి. అసలు ఎన్ని ఎండ నుంచి ఉన్నాయో ఏమో. ఫుల్ ట్రీస్, హిల్ ఏరియా అంతా ఉంది. దాని దగ్గరగా వెళ్ళి కొద్దిగా తీసి ఎక్కడ కూడా వీడియో తీసుకుందాం. వచ్చేయండి. గ్లాస్ ఇది గ్లాస్ గార్డెన్ అంట. ఇక్కడికి కూడా వెళ్ళి లోపల అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాము. సో ఇలా అయితే లోపలికి వెళ్తున్నాను. అన్నీ ఏం లేదండి, గార్డెన్ అనగానే మనకు ఇంకా ఫ్లవర్స్, ట్రీస్ ఇవే కదా, రకరకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయి.
సో ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ని ఈ విధంగా గ్యాదర్ చేసి పెట్టారనమాట. తర్వాత ఏమో నేనైతే కొన్ని ఫొటోస్కి అయితే ఫోజులు ఇచ్చాను అక్కడే. ఇలా మొత్తం బయటకు వచ్చి ఇంకా చెట్లను కూడా చూపిస్తున్నాను. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. ఎన్నో ఇయర్స్ నుంచి ఉండే చెట్లను కూడా మనకి డిస్ప్లేలో అంటే దాన్ని వాటి గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డు లాగా కూడా పెట్టారు. ఇలా మనకి చుట్టూ బొటానికల్ పార్క్ లోపల మనకి రింగ్ రోడ్ టైప్ లాగా చుట్టూ రోడ్ పాత్వే అయితే ఉంది. మనం మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారు. చూడండి ట్రీస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కెమెరాలో ఇలా ఉంది కానీ రియల్గా చూస్తే చాలా పెద్దగా ఉంటాయండి ట్రీస్ అయితే మాత్రం. ఇలా మొత్తానికి అంతా ఒకసారి రౌండ్ వేసేసాము. ఎక్కడ మనకి బొటానికల్ పార్క్లోనే మొబైల్ ఏటీఎం కూడా అవైలబుల్లో ఉంటుంది. కానీ చుట్టుపక్కల ఎక్కడ ఏటీఎం దొరకలేదండి డబ్బుల కోసము. వాళ్ళైతే ఓన్లీ మనీనే పే చేయాలి అన్నారు కదా. చాలా ట్రై చేసాము మనీ కోసము, కానీ మొబైల్ ఏటీఎం అనేది ఉంటుంది ఇక్కడ. కావాలంటే అక్కడ మనం ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు. మొత్తానికైతే మధ్యలో ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చేసి ఒక స్టిల్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరామండి. బయలుదేరి రూమ్కి వచ్చేసరికి చీకటి పడిపోయి. ఇదే అండి మేము స్టే చేసిన ప్లేసు. శానిటరీ సూట్స్ అండి. నేనైతే అప్పుడు రిసార్ట్ అన్నాను కదా, కాదు ఇది సూట్స్ అండి. ఇందులో కొంచెం రీజనబుల్గానే అనిపించింది మాకు. ఒక పర్ డే నైట్కి 2000, 2500 చెప్పారు కానీ 2000కి అయితే అడిగాము. ఓకే అన్నారు. రూమ్ కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా లోపలికి వస్తున్నాం కదా. ఇప్పుడైతే రూమ్ చూపిస్తాను. ఇది లిఫ్ట్ నుంచి ఎంటర్ అవ్వగానే అండి క్లోజ్డ్ ఓపెన్ బాల్కనీ కాదు, క్లోజ్డ్ బాల్కనీ అనమాట. ఇక్కడైతే రెస్ట్ తీసుకోవచ్చు. సోఫా అవి ఉన్నాయి. ఇవన్నీ రూమ్స్ అండి. ఇటుపక్క కొన్ని రూమ్స్ మధ్యలో ఇలా మాకైతే చివరిగా అయితే వచ్చింది. ఇది మా రూమ్ అండి. రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యి చూపిస్తాను. అంతకంటే ముందు బాల్కనీ కూడా చూపిస్తాను. మాది ఓపెన్ బాల్కనీ ఉంటుంది ముందర. సో ఇది రూమ్ అయితే అంతా మెస్సీగా ఉందండి. నిద్ర లేచి త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం కదా. చూడండి ఇది ఓపెన్ బాల్కనీ. ఇలా కొన్ని చైర్స్ అయితే వేశారు. అక్కడ కూర్చొని టీ అలా తాగొచ్చు అనమాట. మేము వచ్చేసరికి 6 అలా అయ్యిందండి. అప్పటికి మనకి కొంచెం చీకటే పడింది. సో ఇది చెప్పాను కదా క్లోజ్డ్ బాల్కనీ, అది ఓపెన్ బాల్కనీ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనకి రూమ్లో ఏమేమి ఇచ్చారో కూడా చూసేద్దాం ఒకటేసారి. మనకి ఇన్ కేస్ అది లాక్ అయిపోయి ఎవరైనా రావాలి అంటే చూడండి డిజిటల్ బెల్ అనమాట అది. తర్వాత లోపలికి వెళ్ళాక మొత్తం రూమ్ అంతా చూపిస్తాను. మొత్తానికైతే ట్రిప్ అంతా అయిపోయి ఫస్ట్ డే లోపలికైతే వచ్చామండి. ఫస్ట్గా చూడండి మొత్తానికి చూపిస్తాను రూమ్ అయితే. ఇలా ఇది డోరు ఎంట్రన్స్ మనకి. ఇక్కడ చూడండి బెడ్. రూమ్ అయితే మెస్సీగా ఉంది. బయట మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు అంతా హరిబరిగా వెళ్ళాం కదా, అంతా మెస్సీగా పెట్టి వెళ్ళాము. మనకి ఇలా టేబుల్ అయితే ఇచ్చారండి. అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి, దానికి ఫోన్ కూడా, ఇంకా టీవీ మనకి వైఫై కూడా ఉంటుంది. సో అన్నీ మెస్సీగా పెట్టేశాను, ఏమనుకోకండి. మనకి కావాల్సిన ఏమైనా మెస్ పెట్టుకోవడానికి టేబుల్ ర్యాక్స్ ఉన్నాయి. మనకి కాఫీ అవి టీ పెట్టుకోవడానికి కెటిల్ కూడా ఇచ్చారు. ఒక వార్డ్రోబ్ ఒకటి ఇచ్చాడు, ఒక మిర్రర్ అనమాట. ఇంకా బాత్రూమ్కి వస్తే సింక్ నీట్గా ఉందండి. బాత్రూమ్ కూడా చాలా బాగా అనిపించింది. 2000 అంటే నాకు వర్తీనే అనిపించింది 1 నైట్.
24 అవర్స్ అనమాట. మేము మార్నింగ్ 11:30కి అలా వెళ్ళాము. నెక్స్ట్ డే 10కి అంతా బయట పడిపోయామండి. ఇంకా నైట్ డిన్నర్ కానీ బయటకు వెళ్ళాము. మనకి వాళ్ళకి హోటల్ వాళ్ళకే చెప్తే వాళ్ళే రూమ్కి తెప్పిస్తారు, కానీ మేము అలా బయటకు వెళ్ళి తిందామని చెప్పి బయటకు వచ్చి అయితే తింటున్నాము. బటర్ చపాతీ, అలానే కడాయి చికెన్, అలానే ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా కర్రీ ఒకటి, జీరా రైస్, దాంతోపాటుగా చికెన్ పకోడీ ఒకటి, పెప్పర్ చికెన్ పకోడీ అంట. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం తిని మళ్ళీ నచ్చిందని చెప్పి సెకండ్ టైం మళ్ళీ తెప్పించుకున్నాము. ఇదే పెప్పర్ చికెన్ ఫ్రై అనమాట. 2 టైమ్స్ తెప్పించుకున్నామండి, బాగా నచ్చింది. ఇంకా జీరా రైస్లోకి రైతా, ఇదే ఎగ్ మసాలా కర్రీ. చివరిగా అయితే ఐస్ క్రీమ్ తీసుకొని డే అయితే ముగించేసుకున్నాం.